హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. 3 డిఫరెంట్ ఇండియన్ టీమ్స్ అంటే 3 వేరు సిరీస్లు అనండి, టోర్నమెంట్స్ అండి అవి అనౌన్స్ చేశారు. దాని గురించి వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టెస్ట్ టీంలో రిషబ్ పంత్ ఈస్ బ్యాక్, వెల్ అండ్ ట్రూలీ బ్యాక్. అండ్ వైస్ కెప్టెన్గా కూడా అతనికి మళ్ళీ ఆ ప్లేస్ దక్కింది. అలాగే టెస్ట్ టీంలో ఆకాష్ దీప్ కూడా వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. అవి టెస్ట్ టీంలో వచ్చింది. టెస్ట్లు మనకు తెలుసు కదా, 14th నవంబర్ నుంచి మనం సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. ఒకటి కోల్కతాలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, సెకండ్ టెస్ట్ మ్యాచ్ అట్ గౌహటి. సో రెండు ఇండియా ఈస్టర్న్ సైడ్లో జరగబోతున్నాయి. తర్వాత మీకు ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ కూడా ఉన్నాయి. ఇవి 1 డే సిరీస్. ఈ 1 డే సిరీస్కి 3 మ్యాచ్ల సిరీస్. దీనికి తిలక్ వర్మని క్యాప్టెన్ చేశారు. దీంట్లో మోస్ట్ నోటబుల్ థింగ్ ఏంటంటే నో విరాట్ కోహ్లీ, నో రోహిత్ శర్మ. వాళ్ళు ఆడితే బాగుంటుంది కదా. ఇఫ్ దే ఆర్ సీరియస్ ఆఫ్ ప్లేయింగ్ ది నెక్స్ట్ వరల్డ్ కప్, ఈ ఏ సిరీస్కి ఆడితే బాగుంటుంది కదా. వాళ్ళు ఆడతానంటే విల్ బీసీసీఐ ఆర్ సెలక్షన్ కమిటీ సేస్ నో? నో అయితే ఐ డోంట్ థింక్. ఆడితే బాగుండేది. ఎందుకంటే మీరు ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడతాం మేము, మిగతా మ్యాచ్లు ఆడము అంటే లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది కదా. లాంగ్ గ్యాప్ వస్తుంది. ఈ 3 మ్యాచ్లు ఆడుంటే వాళ్ళు ఇద్దరు ఆడుంటే బాగుండే. ఆడట్లేదు వాళ్ళు, దే ఆర్ నాట్ ప్లేయింగ్. అది తర్వాత ఏషియన్ రైజింగ్ స్టార్స్ అని ఒకటి, ఐ థింక్ 14th నవంబర్ నుంచి జరగబోతుంది. ఏషియన్ రైజింగ్ స్టార్స్ అని ఖతార్లో జరగబోతుంది. ఖతార్ దోహాలో జరగబోతుంది. అక్కడ దానికి కూడా ఎక్సైటింగ్ యంగ్ ఇండియన్ టాలెంట్ కనిపిస్తుంది. దాంట్లో ఆ టీంలో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్స్ ఆర్యా లాంటి వాళ్ళు ఎక్సైటింగ్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. ఒకప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీ అనేవారు. ఇప్పుడు ఏషియా రైజింగ్ స్టార్స్ టోర్నీ ఖతార్లో జరగబోతుంది. దానికి ఇక్కడ యంగ్ ప్లేయర్స్, చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, మనకి కొత్తగా ఎమర్జ్ అవుతున్నారు. సో ఆ 3 టీమ్స్ గురించి వీడియోలో మాట్లాడదాం. ముందుగా మన టెస్ట్ టీంలో మరి రిషబ్ పంత్ ఇస్ బ్యాక్ టు టేక్ హిజ్ రైట్ఫుల్ ప్లేస్. అతను ఆల్రెడీ ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4 డే మ్యాచ్లో ఆడాడు. ఆ మ్యాచ్లో ఒక 90 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ రన్స్ చేయకపోయినా, రన్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అందుకే ఆ మ్యాచ్ ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అండ్ ఈ స్కోర్ 90. ఆ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి టీం కూడా గెలిపించాడు. సో అతని కమ్బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ ఇంజరీ బ్రేక్ చాలా బాగా సాగింది. సెకండ్ మ్యాచ్లో కూడా ఆడతాడు అతను. సెకండ్ మ్యాచ్ కూడా అతనే క్యాప్టెన్. సో అతను మంచి మ్యాచ్ ప్రాక్టీస్తో కలిపి అతను టెస్ట్ టీంలోకి వస్తున్నాడు. అండ్ హీ విల్ బి ది వైస్ క్యాప్టెన్. పెద్దగా మార్పులు ఏం లేవు. ఒకటే ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ఆకాష్ దీప్ని తీసుకున్నారు. మరి ఎందుకు అలా? ప్రసిద్ధ్ కృష్ణ అయినా ఆకాష్ దీప్ అయినా ఎవరైనా 11లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇండియా మైట్ ప్లే ఓన్లీ బుమ్రా అండ్ సిరాజ్ అండ్ 3 స్పిన్నర్స్. అదే మన టెంప్లేట్ ఉంటుంది కాబట్టి వెదర్ దే టేక్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ ఆకాష్ దీప్, దాంట్లో మనకి ఏం పెద్ద తేడా రాదు. మేబీ దే వాంట్ టు సీ హిమ్ ఇన్ యాక్షన్, అట్లీస్ట్ నెట్స్లో చూసే అవకాశం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఆ ఫాస్ట్ బౌలింగ్, ఆ పూల్ అనేది అవసరం. మనకి కనీసం 4-5 ఫాస్ట్ బౌలర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ దెర్ ఈజ్ నో మహమ్మద్ షమి. మహమ్మద్ షమికి మైట్ హ్యావ్ థాట్ అబౌట్ టెస్ట్ మ్యాచ్ రీకాల్. ఎందుకంటే 2 మ్యాచ్లు ఆడాడు. 2 రంజీ మ్యాచ్లో కూడా హీ పర్ఫార్మ్ రియలీ వెల్. ఒక మ్యాచ్లో 7 వికెట్లు తీసినట్టు, ఇంకో మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు, 2 ఇన్నింగ్స్ కలిపి. అయినా కూడా అతను టెస్ట్ రీకాల్ అయితే రాలేదు. దట్ ఈజ్ అబౌట్ అవర్ టెస్ట్ టీంలో. మిగతా అంతా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ధృవ్ ఉన్నాడు. సో రిషబ్ పంత్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి ఓన్లీ 1 మిడిల్ ఆర్డర్ వేకెన్సీ విల్ బి అవైలబుల్. దాంట్లో మరి నితీష్ని ఆడిస్తారా, ధృవ్ జురెల్ని కంటిన్యూ చేస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నితీష్ కుమార్ రెడ్డి కెన్ డబల్ అప్ యాజ్ ఏ థర్డ్ సీమర్ కాబట్టి అతనికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. లేదు, ధృవ్ జురెల్ సాలిడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, అతనికి స్పెషలిస్ట్ బ్యాటర్గా కంటిన్యూ చేసినా చేయొచ్చు. సో అది అబౌట్ టెస్ట్ టీంలో పెద్దగా సర్ప్రైజెస్ ఏం లేవు. సేమ్ టీం ఉంది. ఒకసారి టెస్ట్ టీం చెప్పేస్తాను మీకు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్, రిషబ్ పంత్ వైస్ క్యాప్టెన్ అండ్ వికెట్ కీపర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అండ్ ఆకాష్ దీప్. ఇది టెస్ట్ టీం. ఇక నేను చెప్పినట్టుగా తిలక్ వర్మకి ఎలివేషన్ లభించింది యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా ఏ టీం. దీంట్లో రజత్ పడిదార్ లేడు. రజత్ పడిదార్ ఇంతకుముందు ఇండియా ఏ టీం 1 డే టీంకి క్యాప్టెన్గా ఉన్నాడు, వైస్ క్యాప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు టీంలో అతని ప్లేసే లేదు. సంజు శాంసన్ కూడా లేడు. సో సంజు శాంసన్ని వాళ్ళు 1 డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పెద్దగా కన్సిడర్ చేస్తున్నట్టుగా లేదు. ఇషాన్ కిషన్ టీంలోకి వచ్చాడు. తిలక్ వర్మ కూడా ఈ టీంకి క్యాప్టెన్ కూడా చేశారు. అతనికి అంటే అతని 1 డే టీంలో కూడా అతనికి రెగ్యులర్గా ఛాన్స్ దొరికే అవకాశం కనిపిస్తుంది. 1 డే వరల్డ్ కప్ చాలా దూరం ఉంది. బట్ మేబీ మన టీమ్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టర్స్ కానీ అతన్ని 1 డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా
రెగ్యులర్గా కన్సిడర్ చేసే అవకాశం మనకి ఈ సిచ్యుయేషన్లో కనిపిస్తుంది. ఈ టీంలో ఎవరు ఉన్నారో చెప్తాను నేను. ఇది ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ. ఫస్ట్ మ్యాచ్ 3 మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ రాజ్కోట్లో జరగబోతుంది. ఈ టీంలో తిలక్ వర్మ కెప్టెన్, రుతురాజ్ గైక్వాడ్ని వైస్ కెప్టెన్ చేశారు. అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు, రియాన్ పరాగ్. అభిషేక్ శర్మ కూడా వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ రెగ్యులర్గా వెళ్ళని అనుకుంటున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మరి నెక్స్ట్ వరల్డ్ కప్ లేకపోతే వాళ్ళ వీళ్ళిద్దరూ లైక్లీ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్. వీళ్ళు ముగ్గురికి ఆ స్లాట్స్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, ఆయుష్ బదోని ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రెడ్ బాల్లో కానీ వైట్ బాల్లో కానీ అతనికి అవకాశం లభించింది. నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్. ఈ ముగ్గురు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. ముఖ్యంగా విప్రజ్ నిగమ్ ఈజ్ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. మనకి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో ఎక్కువ మంది మనకి ఫింగర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ కనిపిస్తారు. ఇప్పుడు అది హర్ష్ దుబే కావచ్చు, తనుష్ కోటియాన్, ఈ సిరీస్కు ఉన్న నిశాంత్ సింధు అండ్ విప్రజ్ నిగమ్ వీళ్ళందరూ మానవ్ సుతార్ వీళ్ళందరూ ఫింగర్ స్పిన్నర్స్. బట్ విప్రజ్ నిగమ్ ఇస్ ఎ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ సీయింగ్ హిమ్ ఇన్ యాక్షన్. హర్షిత్ రాణా ఉన్నాడు ఈ టీంలో, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా ఇటీవల డొమెస్టిక్ బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి అతనికి రిజర్వ్ కీపర్గా అతను కూడా ఈ టీంలో ప్లేస్ తప్పించారు. అదే నేను చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ కూడా ఆడి ఉంటే బాగుండేది. దే ఆర్ నాట్ ప్లేయింగ్. దే విల్ ప్లే ఓన్లీ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే వన్ డే సిరీస్లో వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నేను చెప్పినట్టుగా ఇండియా ఏ స్క్వాడ్ ఫర్ రైజింగ్ స్టార్స్ ఏషియా కప్కి చాలా ఎక్సైటింగ్ ఉంది టీము. ప్రియాన్ షారియా, వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. మంచి కాంబినేషన్ కదా, వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. నెహల్ వడేరా, నమందిర్ వైస్ కెప్టెన్, సూర్యాన్ షెడ్గే కూడా చాలా ఎక్సైటింగ్ టాలెంట్. జితేష్ శర్మ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. ఈ టీంకి జితేష్ శర్మ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. రమణ్ దీప్ సింగ్, హర్ష్ దూబే ఉన్నాడు. హర్ష్ దూబే కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్. అశుతోష్ శర్మ కూడా ఉన్నాడు ఈ టీంలో. యష్ ఠాకూర్, గుర్జన్ ప్రీత్ సింగ్, వీళ్ళంతా ఫాస్ట్ బౌలర్స్. విజయ్ కుమార్ విశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరల్, సుయాష్ శర్మ కూడా బికాజ్ హీ హెస్ డన్ వెల్ ఇన్ దిస్ ఐపీఎల్, అతనికి అవకాశం లభించింది. ఇంకా స్టాండ్ బైస్లో షేక్ రషీద్ ఉన్నాడు, గుర్నూర్ సింగ్ బ్రార్ కూడా ఉన్నాడు, కుమార్ కుషాగ్రా, తనుష్ కోటియాన్, సమీర్ రిజ్వీ. సో ఎవరైతే ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశారో యంగ్స్టర్స్ వీళ్ళందరికీ దీంట్లో అవకాశం ఇచ్చారు. సో యంగ్ టీం చాలా ఎక్సైటింగ్గా ఉంది. థింక్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది సిరీస్. అది కూడా మనం ఇంట్రెస్ట్గా చూద్దాం బికాస్ దీస్ యంగ్ గన్స్ విల్ బీ ఇన్ యాక్షన్. సో ఈ 3 టీమ్స్ మీకు చెప్పడం కోసం వీడియో చేశాను. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ కోహ్లీ అండ్ రోహిత్ షుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ది 3-match ఇండియా ఏ ODI సిరీస్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.